ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని ఈ ఉదయమే చూశాను నేను. మా అబ్బాయి ఇలా పిలిచాడు, హ్యాపీ మదర్స్ డే. మీ అందరికీ నేను చెప్తున్నాను, స్త్రీలందరూ మదర్సే కనుక మీ అందరికీ నేను చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంతమంది మదర్స్ లేవాలా, దేవుడు ఇంకా ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో మా ప్రభువా, ఈ ఉదయకాలం నుండి ఇంతవరకు నీ సన్నిధి ఉంచాం. ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఉంచండి దేవా. స్త్రీలను గూర్చి మేము విన్నాం ప్రభువా. ఆ స్త్రీలు ఏ విధంగా నాయనా గొప్ప ప్రయోజకుల్ని చేసినటువంటి యొక్కబెత్తు వలె దేవా మా ప్రభువా మేమందరం ఉండగలటకు సహాయం చేయండి. మోషేవంతటి సాహస వీరులను మా కుటుంబంలో నుంచి, మా సంఘంలో నుండి లేపగలిగేటువంటి యోధులుగా మమ్మల్ని చెయ్యండి. నీ కృప చూపించండి, బలపరచండి. ఇదన వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరెవరి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వచ్చారో అవన్నీ కూడా మీరు తీర్చి సంతోషంతో గంతులు వేయచ్చు, నిస్సంగలు ఆనందించేవారిగా చేసి మీరే బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువా నీ కొందనాలు మరొకసారి మా సంఘంలో ఉన్న తల్లులందరినీ చేతిలో పెడుతున్నాము. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రియబిడ్డలందరినీ దీవించండి. ఎవరి అక్కరలతో కొరతలతో నీ సన్నిధికి వచ్చారో యేసు నామములో ప్రతి అక్కర తీర్చబడును గాకని ప్రకటిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో విడుదల కలుగును గాక. సంతానాలు ఏమవుతున్నారు కుటుంబాలు యేసు నామములో దేవా వారిని మీరు జ్ఞాపకం చేసిన వారి గర్భములో తెరవబడును గాకని ప్రకటిస్తున్నాను. రకరకాల ఉచ్చులలో ప్రభా ఊరులలో ఇరుక్కున్న వారు యేసు నామములో విడుదల పొందుదురుగాకని ప్రకటిస్తున్నాను. ప్రభా బలపరిచి నడిపించి నీ పరిచర్య కోసం మా పురీలు తమ గుప్పులు తెరిచిచ్చిన ప్రతి కానుకను మీరు అంగీకరించి 100 ప్రతిఫలం దయచేసి నీ సేవార్థం మీరు ఉపయోగించండి. ఆత్మీయ తల్లి గారిని ప్రభువా నాయన మా అందరికీ గొప్ప ధైర్యంగా మా అందరి కోసం ప్రార్థన చేసే తల్లిగా వారు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి బ్లెస్ వెస్లీ గారిని బట్టి, షకీనా గ్లోరియాని బట్టి, నిసి పౌల్ గారిని బట్టి, మా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా బిడ్డలను నీ కోసం పెంచగలిగే కృప ప్రతి ఒక్కరికి మీద దాయిచ్యమని కోరుకుంటూ యేసయ్య దివ్య నామం పేరట ఈ మా మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, ఆదరణ ఈ ఆరాధనలో పాల్గొన్న దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.